మీరు ఎంతమంది అన్నలో ఒకసారి చేయి చూపిస్తారా? అన్నలు ఎంతమంది ఉన్నారో? మీ తమ్ముడు పట్ల మీకు బాధ్యత ఉంది, మీ చెల్లి పట్ల మీకు బాధ్యత ఉంది. నాకెందుకు మా తమ్ముడు సంగతి అనడానికి వీలు లేదు. అన్న అనంటే నాన్న తర్వాత నాన్న నువ్వు అర్థం చేసుకో. నాన్నకున్న బాధ్యతను నువ్వు పంచుకునేవాడివి. ఇంటికి పెద్ద కొడుకు అయినట్లయితే నాన్న ఏ రీతిగా కొడుకుల గురించి ఆలోచిస్తాడో, కూతుర్ల గురించి ఆలోచిస్తాడో, నువ్వు కూడా నాన్న తర్వాత నీ తర్వాత ఉన్న తమ్ముళ్ళ గురించి ఆలోచించాలి, చెల్లెల గురించి ఆలోచించాలి. వాళ్ళ చదువు గురించి కావచ్చు, వారి వివాహాల గురించి కావచ్చు, వాళ్ళ భవిష్యత్తు గురించి కావచ్చు. ఇంటికి పెద్దవాడివైన నువ్వు ఖచ్చితంగా ఆలోచించాలి. నాకెందుకు మా తమ్ముడు సంగతి? నీకు కావచ్చు ఇంకెవడు చెప్పు. నాకెందుకు మా చెల్లి సంగతి? దాని చావుతో చస్తుంది నో అని చెప్పేసి చేతులు కడుక్కోవడానికి వీలు లేదు. అన్నగా నాన్న తర్వాత నీకే బాధ్యత. మర్చిపోవచ్చు సుమా.